హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి. ఇక నేనైతే ఆన్లైన్ నుంచి కొన్ని తెప్పించుకున్నా. ఎందుకంటే నేను డెకరేషన్కి కొన్ని ఎందుకంటే ఇంట్లో నాకు నేనే తయారు చేసుకొని అన్నీ తయారు చేయడం నాకు ఇష్టం అన్నమాట. వాటి కోసం అయితే కొన్ని ఆర్డర్ చేయించిన. ఇంకా తెచ్చేటి ఉన్నాయి కలర్స్ గట్లా వస్త్రానికి ఉన్న వాటిని చూపిస్తాను. దండి గమ్ము చాటునా లేదమ్మా, ఉంది అన్నం ఉంటే అవే తిన్నా. రాత్రి వండినా కదా తినేసి వస్తా అంటే గ్యాస్ ఇప్పుడు తిన్నావమ్మా. ఎంత మంచిగా ఉన్నావు మమ్మీ నువ్వైతే. ఇది ఇట్లా పట్టుకో డబ్బా. అక్కడ పట్టుకో, నువ్వు అటు సైడ్ పట్టుకో. అవసరం అయితే చాక వద్దాక అరే నన్ను పడేస్తుంది. ఇప్పుడు నువ్వు లేచి చాకు తెచ్చేవాడికి కట్ చేయి. తెలియదు అయితే నువ్వు చెప్పాలి. ఏంటి ఇట్లా పట్టుకో. ఆగుతాయి, ఇది కూడా అవసరం వస్తుంది. అదేం అవసరం వస్తుంది మమ్మీ. ఆగుండే నేను గమ్ము సరిగా అతుక్కుంటుందో లేదో. మమ్మీ నాకేదో డౌట్ కొడుతుంది మమ్మీ. వాటర్ ప్రూఫ్ ట్రాన్స్పరెంట్ వాటర్ ప్రూఫ్ ఏమో మరి మంచిగా ఉంటుందో లేదో. ఓపెన్ చేసి చూడు. మరి రిటర్న్ పెట్టచ్చా? రేపు ట్రై అవ్వలేదు. మా ఇంట్లో తిట్టాలి తింటాను. ఇయ్యాలి నాకు పైసలు అయితే అవసరమా ఉంటుంది అన్ని. మరి గట్ల కొస్తా నుంచి తీసారా అన్న. ఇట్లా అంటే అయిపోయి వచ్చింది. కెమికల్ టైప్ ఎందుకంటే నేను చాలా రెడీ చేసుకునేవి ఉన్నాయి. నాకు నేను అన్ని రెడీ చేసుకునేవి చాలా ఉన్నాయి అన్నమాట. దాని గురించి ఒక గమ్ము పెట్టినాయి. అయితే ఫస్ట్ ఆమె ఏం చేసింది, ఫస్ట్ ఒకటి చూస్తే 150 ఉండే. అయితే ఇంకొకటి దాంట్లో చూస్తే 200కి 2 వస్తుంది అన్నమాట. అవి తీసుకుందాం అనుకున్నాం. అవి బుక్ చేసింది కానీ మధ్యలో ఇదైపోయింది అన్నమాట, అంటే క్యాన్సిల్ అయిపోయింది. హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి. నేనైతే నాకు ఒక పెట్టె అనమాట, అది ఉంటే మంచిదంట. అంటే ఇప్పుడు షాప్లలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి కదా పెట్టెలు, చిల్లర వేస్తూ ఉంటారు కదా. ఏమంటారు నాకు ఏం అర్థమవుతలేదు. గల్లపెట్టి ఉంటుంది కదా, గల్లపెట్టె అనమాట. నాకు ఒకరు ఇచ్చిండ్రు గల్లపెట్టె. ఎందుకంటే వాళ్ళు వేరే కొత్తది కొనుక్కున్నారు అనమాట. చాలా అది మొత్తం పాతగా ఉంది. దాన్ని నేను మంచి డెకరేషన్ చేద్దామనేసి పక్కకు పెట్టిన. ఓకేనా, అది ఏ విధంగా ఎత్తుందో చూడండి. నెక్స్ట్ అది తయారు కాకుండా ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోండి. పెట్టే ఇదన్నమాట. నేను కొందాం అనుకున్నా, కొత్తదే కొనుక్కుందాం అనుకున్నా. ఎట్లాగో వాళ్ళు కొత్తగా ఉన్నారు కాబట్టి
పడేస్తుంటే తీసుకున్నాం అన్నమాట నేను. కాకపోతే దీనికి ఇట్లా పిన్ను లేదు, ఇట్లా ఉంటుంది కదా, అది ఒక్కటి లేదు. లోపల బాగానే ఉంది. లోపల కూడా నేను మంచిగా తయారు చేసి పెడతా, ప్లాస్టిక్ వస్తాయి కదా. కానీ మా ఇంట్లో మా పిల్లలు మాత్రం చిల్లర పైసలు ఉంచారండి, చిన్నపిల్లల కంటే దాము. ఇట్లా డెకరేషన్ చేసుకున్నారు అన్నమాట వాళ్ళు. దేవుడి ఫోటో ఇట్లా అతికిచ్చిండు. నేను మొత్తం అయితే మంచిగా నీట్గా చేసుకుంటా. ఇట్లా ఉంది. లోపల మాత్రం ఇది బాగానే ఉంది. షాప్లో ఉండేవాళ్ళు ఇట్లా అమ్మవారిని నిలబడే అమ్మవారిని తీసుకుంటారు. మన ఇంట్లో పూజించే అమ్మవారి మాత్రం కూర్చొని ఉంటుందన్నమాట. కానీ అవన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ ఒక కోట్ మొత్తం ఇట్లా పెయింట్ వేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ 2-3 సార్లు వేస్తే మంచి నీట్గా వస్తుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ మన వైట్ ఉందన్నమాట. వైట్ అంటే మరీ ప్యూర్ వైట్ కాదు కలరు. ఇది వచ్చి ప్యూర్ వైట్ అయితే కాదు, ఇది గ్రే కలర్ అంటారంట. ఈ కలర్ అన్నమాట. ఫస్ట్ అది వేసినాక తర్వాత వేరే కలర్స్ ఉన్న దగ్గర ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, అవైతే వేస్తాను నేను. కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, ఎందుకంటే లైక్ వల్లనే నాకు ఇంకా ఎంకరేజ్ ఉంటుంది అన్నమాట. చిన్నగా వేస్తాను నేనైతే. ఇలా లాస్ట్గా వచ్చేసింది. దాంట్లో ప్రయోగాలు చేయకుండా ఇది మళ్ళీ బోతులు అవుతుంది. ఇంకా నువ్వు వేసింది అది పెట్టింది దానికోసం. ఎవరు అందరూ దానికోసం. అది గంపు కోసం కదా. అదే ఉన్న సత్యానికి అదే ఖరాబ్ కానియా పైసా కూడా పుణ్యం వచ్చింది. ఫోటో కొడితే బాగుంటుంది. ఇట్లా ఒకటి అది వీడియో నుంచి వస్తుందా?
వీడియో తీసి అయిపోతుంది. అందుకే ఫోటో ఎట్లా దేంతో పోతుంది అట్లనే వస్తే అందులో అవుతుంది. అవసరం ప్లీజ్ ప్లీజ్. అరే ఇప్పుడు బ్రష్ దొరికిందని చెప్తున్నా. అరే తీయండి అబ్బా ప్లీజ్. నువ్వు జరుపు పడు కాదు 2 నిమిషాలు ఇది ఇవ్వండి. నువ్వు చేయమని చేయదని వద్దు. ఇదే ఇద్దరికి అయ్యే పోయింది. నేను వేస్తే ఎక్కడ కొంచెం కొంచెం అది ఇరిగిపోతుంది సార్. అది పట్టి దారిలో చూసినావా నీ ముఖం దగ్గర వేసావు అంతా వేయాలా అంత చూడు. గింజ గింజ వేయాలి. చేసేది నీట్గా చేయాలి. లెక్క లేదు. చాలా పని ఉంటుంది. నేను ఒక అనుకుంటాను మరి అవుతుందో కాదో చూడండి. నువ్వు ఈ వస్తువులు ఏం ముట్టకు. నువ్వు పక్కకు పెట్టేసుకుంటా కానీ నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మళ్ళా దొరకవుతాను. కొంచెం అండి ఇదైతే అయిపోతుంది. దీనికి వేసేస్తే ఈ పెయింట్ కూడా అయిపోతుంది ఫాస్ట్.
పొద్దున ఒకటి గుర్తుకొచ్చింది. మేము మా ఊడికి 5 years అయినప్పుడు మేము తిరుపతికి వెళ్ళినాం. అసలు హైలైట్ జోక్ అనమాట. అది కూడా ఎట్లా గుర్తంటే, అదే ఫస్ట్ మా అమ్మ నా మ్యారేజ్ అయినాక, మా ఇద్దరు అన్న మ్యారేజ్ అయిపోయినాక మమ్మల్ని అందరినీ కలిపి తిరుపతి తీసుకెళ్తారు మొక్కుకుందనమాట. అప్పటికి మా పెద్దన్నకి 1, నాకు 2, మా చిన్నన్నకి 2. అయితే అందరం కలిసి ఇక మా అమ్మ మరి అప్పుడు బర్రెలు ఉండే 10,000, 15,000, 20,000 పెట్టి అప్పుడు ఆ బర్రెలు అమ్మేసి అందరిని తీసుకొని పోయింది తిరుపతికి. పాపం ఇక్కడెక్కడ కాణిపాకం, తిరుపతి, మళ్ళీ విజయవాడ, మళ్ళా గోల్డెన్ టెంపుల్. అసలు జీవితంలో మర్చిపోలేను. అసలు మా అమ్మది అయితే అది మస్తు గుర్తు, మాకు మస్తు అనిపిస్తుంది. పాపం అది ఏం చేసింది, బర్రెలు నమ్మి మరి తీసుకెళ్ళింది, మొక్కుబడి ఉందని చెప్పేసి. అప్పుడు మా ఆయన ఆటో వేస్తుండే, మాకు అంత శాలరీ లేకుండే మాకు. అప్పుడు ఆటో వేసినా కూడా అంత సంపాదన సరిపోకుండా మాకు. ఇక మా అమ్మ చేసి మొత్తం మా అమ్మనే పెట్టుకుంది. మా ఖర్చులు మొత్తం నాది, మా పెద్దనది, మా చిన్నది, వాళ్ళ బొమ్మలు అవి అన్నీ కలిపి. అయితే ఏం చేసినాము, ఇక తిరుపతి తీసుకెళ్ళింది అన్నమాట. అయితే ఈ సంఘటన మాత్రం అస్సలు మర్చిపోలేము మేమైతే. మా ఆయన చేయబట్టి మా అమ్మని అందరు తిట్టడే. ఆయన చేసే వాటికి నిజంగా హైలైట్, అస్సలు మర్చిపోలేను. నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఆ విషయాన్ని మాత్రానికి. అయితే తిరుపతికి వెళ్ళాం మేము. తిరుపతికి వెళ్ళినాక ఒక ట్రైన్ మధ్యాహ్నం వరకు వచ్చిందన్నమాట. అయితే రెండు ఉంటాయి కదా ప్లాట్ఫామ్, అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది కదా. మేము వచ్చి నిలబడ్డాం అనమాట. వచ్చేది ట్రైన్ అటు వస్తుందంట. మా ఆయన ఏం చేసిందో ఫోన్ పట్టుకొని చిన్నగా దిగిందనమాట. అంటే అది గంటలో ఉంట, పావు గంట, అరగంటలో వస్తుందని చెప్పి తెలిసింది అనమాట. అందరూ ఇక బూటలు, నాకేమో 2, నా కొడుకేమో నడుస్తుంది, మా పాప సంకలో. ఇటు మా పెద్దన్నకు ఒక మూట, మా చిన్నకు ఒక మూట, మా అమ్మకు ఒక మూట, ఇటు మా అమ్మమ్మ కూడా వచ్చింది మాతోని. అది సరిగ్గా నడవలేదు. అయితే మీ అందరం కలిసి ఇక ట్రైన్ వస్తుంది అని చెప్పి యూతలు నిలబడ్డాం. మరి మా ఆయన ఫోన్ పట్టుకుని పోయినోడు పోగా, సరే ఎప్పుడు వస్తుంది ఏందని ఒక దగ్గర ఆగడలేదు. ఎక్కడ వస్తుందని చెప్పేసి వెళ్ళి అడగడానికని టికెట్ల కాడికి వెళ్ళి అది పక్కన అడిగండి అనమాట. ఎప్పుడు వస్తుంది ట్రైన్ అది అంటే, 10 నిమిషాలు ఇక్కడికి వస్తుంది బాబు, ఇది దీంట్లోకి వస్తుంది అని చెప్పినప్పుడు మరి వచ్చి మరి ఒక్కొక్క లగేజ్ అందుకోవాలా? అసలు అందుకోడు అనమాట. ఉట్టి నడుచుకుంటూ వస్తాడు అనమాట. ఏదో ఒక పని చెప్పుకుంటే అటు ఇది కూడా సరిపోతుంది. మా అత్తమ్మ ఉన్నప్పుడు కూడా మస్తు తిట్టదు మా ఆయనని. అస్సలు ఒక పని చెప్తే ఒక పని చేస్తాడు. ఈ జీవితాల వైపు ఉంటే అందరం కలిసి ఏం చేసినాం, మా అమ్మమ్మ పాపం మా అమ్మమ్మ మెట్లు అనమాట. అవి ఎంత పెద్దగా మెట్లు, ఆ మెట్లు ఎక్కి ఇటు దిగి మన కింద ఇంకో మెట్లు దిగాలి కదా. అయితే మా అమ్మమ్మ నువ్వు ట్రైన్ అటు నుంచి ఫోన్ చేసి, మా అన్న మా పెద్దన ఫోన్ చేసి, రామకృష్ణ ఇటు వైపు వస్తుంది ట్రైన్ అంటే, ఆ ట్రైన్ తప్పితే మళ్ళీ రాత్రి వరకు ఉండాలి అని చెప్పేసి ఇక అందరం కలిసి ఏది బావ అంటే, రామకృష్ణ ఇటువైపు వస్తుంది, అటువైపు కాదు ట్రైన్ వస్తుంది, ఇటువైపు వస్తుంది అని చెప్పితే ఇక చూడాలి అందరూ రన్నింగ్ చేస్తే మా అప్పలు గిప్పలు అటు పట్టుకెళ్తాం కదా. మా అమ్మకో మూట, మా పెద్దనకో మూట. ఓ జోక్ అసలు. మా అమ్మమ్మ అయితే మా అమ్మని ఒక తిట్టుడు కాదు అసలు. మాకు నడవలేదు కదా మెట్లే. ఆ మెట్లకి అసలు ఆ సన్నివేశం అయితే ఇప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఆ రోజు మా ఊడిది కూడా, అంటే మేము తిరుపతి ఎక్కిన రోజు తెల్లారి తిరుపతిలో మా ఊడికి కేక్ కూడా పట్టుకుని వెళ్ళాను, బర్త్డే అనమాట. ఆ రోజు నైట్ ఎన్ని గంటలకు దిగినాము అక్కడికి, నైట్ 9 గంటలు, పొద్దున 8 గంటలకు ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి నైట్ 8, 9 అయ్యింది. అయితే ఆ టైంకి వెళ్తే మా బాబుకి మంచిగా కేకులు అవన్నీ కేక్ కట్ చేయించాం. అది ఎప్పుడు గుర్తుంటుంది అని చెప్పేసి కేక్ కట్ చేయించినాము. అసలు మర్చిపోలేము ఆ మెమొరీ. అయితే ఇక మేమందరం కలిసి వెళ్ళినాం అనమాట. అది మెట్లెక్కేటప్పుడు ఆ మూటలు ఎత్తుకొని మా పెద్దన్న ఒక మూట, మా అమ్మ ఒక మూట, మా చిన్నన్న ఒక మూట, మా మూసలదేమో నడవలేకపోతుంది, మా సంకల పోరగాళ్ళు, మా చేతికో పోరగాళ్ళు.
అండ్ నడుచు ఆ మెట్లు పోరగా లెక్కలేకపోతాను, ఎందుకంటే మెట్లు మేము నడుచుకుంటూనే వెళ్ళినాం అనమాట. అయితే ఇక అసలు మెట్లను చూస్తుంటే మాకు భయం వేస్తుంది, అసలు ఎక్కి కాళ్ళని మస్తు గుంజినాయి మాకు. తిరుపతి కొండ మీద నడుచుకుంటూ పోయినాం అనమాట. ఇక మా ఆయన ఏం చేసిండు, మంచి చెప్పి మరి ఎదురుగుండి అట్లా అందుకోవాలి కదా, అక్కడ నిలబడ్డాడు. ఓయమ్మో ఆ ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ నైట్ దాకా ఆగాలని చెప్పి గమా గమా ఇక ఎక్కుతూనే ఉన్నాం. ఇటు మా అమ్మని ఒకటే తిట్లు అందరూ, ఎక్కడ బావాలి ఈ బావ అసలు కూడా ఇట్లా చెప్తాడు, మరి వచ్చిన అందుకుని కూడా అందుకుంటలేడని మా అన్నలు. మా ముసలు మా అమ్మని లింగి అంటది, ఇదే నన్ను ఇట్లా నడిపిస్తాను, ఇదే అంతే హైలైట్ జోక్ అండి అది. పాపం ముసలి ఏం నడుస్తుంది చెప్పు, చిన్నగా అనుకుంటే దాన్ని పట్టుకొని నడుచుకుంటూ పోయినాం. మస్తు జోక్ అసలు, అది నా అసలు జీవితాలు మర్చిపోలేము. వచ్చిన పావు గంట అరగంటకు వచ్చింది ఆ ట్రైన్. అందరూ దిగినాక ఇక చూడు మా అమ్మని అందరు తిట్టుడు, మా ఆయన చేసిన పనికి. అంటే మా ఆయన అనలేక మా అమ్మని తిట్టిల్లు ఇక అందరు కలిసి. నన్ను కూడా ఏం తిట్టలేదు, ఎందుకంటే నేను అరుస్తా కాబట్టి, నేను అస్సలు ఊరుకోను నన్ను అంటే అనేసి. ఇక అది జీవితంలో మర్చిపోలేము మేము. అసలు హైలైట్ జోక్ అసలు అది మస్తు. మా ఆయన అన్ని ఇక్కడి పనులు చేస్తాడు, ఎక్కడ పోయి తిట్టు తింటాడు అనమాట. ఎందుకంటే కోపం అందరం కానీ తిట్టుకున్నాం. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఆ జోక్ గుర్తు తెచ్చుకుని ఒకరికొకరం పడి నవ్వినాం అన్నమాట. మస్తు అనిపించిందండి అప్పుడు. మ్యూజియంలు పెట్టకు, సీరియల్ పెట్టకు, అసలు చేయజాత కాకపోతే నాకు టీవీ చూస్తాను. నువ్వు చాలా తెలివైన వాడివి, ఎందుకంటే నీకు నా జోక్స్ అర్థమవుతున్నాయి. వాళ్ళిద్దరూ ఎదురుని ఎలా ఫ్రెండ్స్ అయిపోయారు చూసారా? ఏంటో పుట్టగొడుగులు ఎలా తీయాలో చూపిస్తాను, మీరు కూడా అలాగే తీయండి. నేను చెప్పిన అది సబ్బు పెట్టి రాకపోతే పోతుంది మమ్మీ అని. చూసిన ఎట్లా గట్టిగా అయిందో, సబ్బు పెట్టి రాకపోతే పోతుంది మమ్మీ అని చెప్పిన. మొత్తం తీసేసుకోవచ్చు, కానీ ఒక షర్టు సగమే తీసుకోవాలి. చూడండి, ఇలాంటి చోట పుట్టగొడుగులు వస్తాయి, కానీ అవన్నీ షికార్లో పుట్టగొడుగులు కాదు. ఇది విషపూరితమైన పుట్టగొడుగు, ముట్టుకుంటే ప్రమాదం. ఇద్దరు ఒకసారి అలా చూడండి, బాగున్నాయి కదూ. ఇవి ఇంతకు ముందు చూసేవాళ్ళగా ఉన్నాయిగా, అది ఒక రకమైనది, ఇదేమో ఇంకొక రకమైనది, కానీ చూడడానికి రెండు ఒకేలా కనిపిస్తాయి. దీని గురించి తెలియక ప్రతి సంవత్సరం వీటిని తిని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఒకటే వెళ్ళకు, వాటిలో పనికిరాని పుట్టగొడుగులు కూడా ఉంటాయి. ఏ పుట్టగొడుగులు పనికొస్తాయో ఏవి పనికిరావో నాకు బాగా తెలుసు. దీని వెనకాల చూద్దాం రండి. ఓ చూసారా, దొరికాయి. ఇతర కస్టమర్స్ కి చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు కదా కావాలనుంచి. అవును, ఆయనకి సేఫ్టీ గురించి తెలుసు. అవును, మన పుట్టగొడుగులు ఏరుకొచ్చినా సరే ఉండొచ్చు, వాటి వల్ల సమస్య కూడా ఏర్పడచ్చు. ఇదిగో ఇది పెట్టేస్తా ఇప్పుడు, వీడియో రేపు పొద్దున పెడతాను. ఉంది ఇప్పుడు పెడతావా, రేపు పొద్దున పెడతాను. అలా ఉండదా, ఉండదా, ఉంటది అయిపోతుంది, చూసుకొని పెట్టేసి ఇది కూడా ఎల్లుండి వరకు ఉంటుంది. మరి రేపు ఇంకొక వీడియో తీద్దాం, పెట్టేసి మొత్తం డిలీట్ చేసేసి రేపు పెడతాను. ఈరోజు ఇంట్రెస్ట్ లేదు. మీరు పోటీ చేయలేకపోతే ఈ రోజే నా పుట్టగొడుగుల గైడ్ పదవికి రాజీనామా చేస్తాను. సార్ దయచేసి ఆగండి, మా వల్ల మీకు సమస్య వద్దు. మా కస్టమర్లకి మీరు ఇంకో రోజు గైడ్ చేయండి, అంతే చాలు, మేము వెళ్ళిపోతాము. పుట్టగొడుగుల్ని సేకరించడంలో ఎంతో నైపుణ్యం ఉంది. షించాన్ ఒకేసారి చాలా ఏర్పాటు తీసుకురావచ్చు, కానీ కొట్టారు తన శక్తి సంబంధించినట్టు చూపిస్తారు. అది నిజమే. సారీ సార్, నేను అనవసరంగా కంగారు పడ్డాను. రేపు ఇంకొక వీడియో తీద్దాం. పెట్టే రాదు, అది ఎప్పుడు అంటాడు వాళ్ళు అయిపోయిందనుకో, అయిపోయిందనుకో చాలు తీసి.